This video is brought to you by AKSIAS. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ. ఈరోజు సెషన్లో చైన్లలో ఎక్సర్సైజ్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ మీటర్ తీగ ఖరీదు D రూపాయలు అయితే అదే రేటుతో Y మీటర్ తీగ ఖరీదు ఎంత అని అడుగుతున్నాడు. అంతేనా? ఇక్కడ ఏమన్నాడు, ఎక్స్ మీటర్ల ఖరీదంట D, సో రూపీస్ అంట కదా, అయితే Y మీటర్ల ఖరీదు ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని ఎలా రాయొచ్చు మనము? సో ఇది ఇట్ వస్తుంది కాబట్టి D ఇంటూ Y బై ఎక్స్ అంటే DY బై ఎక్స్, రైట్. సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6 బొమ్మల ఖరీదు 264 రూపాయల 37 పైసలు అయితే 5 బొమ్మల ఉజ్జాయింపు ఖరీదు ఎంత అని అడుగుతున్నాడు. 6 బొమ్మల ఖరీదంట 264 రూపాయల 37 పైసలు అయితే 5 బొమ్మల అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి, 264/6 అంతేనా, అప్రాక్సిమేట్ తీసుకోండి. 264/6 అంటే ఏమొస్తుంది? 4 6 24, 4 4 అంతేనా, అంటే 6 × 44, 5 × 44, అప్పుడు ఏమవుతుంది? 220, రైట్. సో ఏమవుతుంది? 5 బొమ్మల అప్రాక్సిమేట్ వాల్యూ ఏమవుతా అంటే 220 రూపీస్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వెళ్ళిపోదాం. చూడండి, 357 మామిడి పండ్ల ఖరీదు 1517 రూపాయల 25 పైసలు అయితే అటువంటి 9 డజన్ల పండ్ల ఉజ్జాయింపు ఖరీదు ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని ఎలా చేస్తామండి? 357 మామిడి పండ్ల ఖరీదు 1517 రూపాయల 25 పైసలు అయితే 9 డజన్ల, 9 కాదండి ఇక్కడ 49 డజన్లు, రైట్. సో 49 డజన్లు అంటే ఒక డజన్కి ఎన్ని ఉంటాయండి? 1 డజన్ ఈక్వల్స్ టు, ఒక డజన్ అరటి పండ్లు ఎన్ని ఉంటాయండి? 12, అంతేనా. సో ఇంటూ 12, సో ఎంత అని అడుగుతున్నాడు, రైట్. సో ఎలా చేస్తామండి మనం? 357 × 4 అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుందండి. 357 × 4 అప్రాక్సిమేట్ వాల్యూ వస్తుంది. అలానే 49 × 12 ఎంత అండి? 49 × 12, సో ఎంత వస్తుందంటే 588 కదా. సో 49 × 12 ఈజ్ 588. సో అలాగే 588 × 4, 588 × 4 ఎంత వస్తుందండి? 2352, 2352 అంటే సో 49 డజన్ల ఖరీదు అప్రాక్సిమేట్లీ 352 అంటే మనకి ఎంత వస్తుంది అంటే 2500. మనం అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ అప్రాక్సిమేట్కి ఏది దగ్గర ఉంటే అది తీసుకోవాలి. ఆన్సర్ 2500 రూపీస్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1/4 కిలో బంగాళదుంప ఖరీదు 60 పైసలు, 200 గ్రాముల ఖరీదు ఎంత అంటున్నాడు. 200 గ్రాముల బంగాళదుంప ఖరీదు ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, 1 kgకి 1000 గ్రాములు, 1 kgకి 1000 గ్రాములు. అదే 1/4 kg అంటే 1/4 ఆఫ్ 1000 గ్రామ్స్ అంటే ఎంత ఏమవుతుంది? 250 గ్రామ్స్, అంతేనా. ఏమన్నాడు ఇప్పుడు ఇక్కడ? 1/4 కిలో దుంప ఖరీదు అంట 60 పైసలు అయితే 200 గ్రాముల బంగాళదుంప ఖరీదు ఎంత అని అడుగుతున్నాడు, అంతేనా. సో అప్పుడు 25 5ల, సో 25 50ల, 25 40ల, సారీ. సో 25 5ల 550s, 540s, అంతేనా. 0 0 క్యాన్సల్. సో 5 × 12, 4 × 12, సో ఎంత వస్తుంది? 48 పైసే. 200 గ్రాముల బంగాళదుంప ఖరీదు ఎంత అంటే 48 పైసా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 11.25 మీటర్ ఏకరూప ఇనుప ఊచ 42.75 kg అయితే ఈ ఊచ 6 మీటర్స్ బరువు ఎంత అని అడుగుతున్నాడు.
అంతేనా. 11.25 ఏకరూప ఇనుము ఖరీదు ఎంత అంటే 42.75 kgs అంట. అయితే ఈ ఊచ 6 మీటర్స్ బరువు ఎంత అని అడుగుతున్నాడు. రైట్. సో ఇది అప్రాక్సిమేట్లీ ఎంత ఉందంటే 3.55 అంతేనా. సో 3 అంటే 11.25, 3 ఎంత అండి 33.75 అప్రాక్సిమేట్ వస్తుంది కాబట్టి 3.55 తీసుకుందాం. రైట్. సో 6 ఇంటూ 3.55 ఎంత వస్తుందండి 3.55 6 అంటే సో 0 3 6 18 21 2 20 అంతేనా. సో అప్రాక్సిమేట్లీ సో 20.10 వస్తుంది. సో ఇది ఇక్కడ ఆన్సర్స్లో దేనికి అప్రాక్సిమేట్గా దగ్గర ఉందండి 22.8కి దగ్గర ఉంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 0.6 సెంటీమీటర్స్ 6.6 కిలోమీటర్ను సూచిస్తే పరివర్తన స్కేల్ పటంలో 80.5 సెంటీమీటర్ల దూరంలో ఉన్న రెండు బిందువులకు అనురూపకంగా ఈ బిందువుల మధ్య అసలు దూరం ఎంత అని అడుగుతున్నాడు. అంతేనా. ఏమంటున్నాడు ఇక్కడ 0.6 సెంటీమీటర్స్ అంట ఒక స్కేల్ మీద ఎంత చూపెడతాడు అంటే 6.6 కిలోమీటర్స్ చూపెడతాడు. అంతేనా. అయితే 80.5 సెంటీమీటర్ చూపెట్టే రెండు బిందువుల మధ్య దూరం అసలు దూరం ఎంత అని అడుగుతున్నాడు. అంతే కదా. ఇది చూడండి 0.6 ఇంటూ 11 ఎంత అండి 0.6 ఇంటూ 11 6.6 అంతేనా. సో అప్పుడు 80.5 ఇంటూ 11 ఏమవుతుందండి సో 805 11 ఏమొస్తుంది 805. సో 805 885.5 అంటే ఇక్కడ 88.5 అంటే 885.5 కిలోమీటర్ల దూరాన్ని చూపెడుతుంది. అంతేనా. సో అప్పుడు ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ప్రతి సెకండ్కు 0.128 మీటర్ బట్ట ఒక పారిశ్రామిక మగ్గం లూమ్ నేస్తుంది. ఒక సెకండ్ కంట ఎంత నేస్తాడట 0.128 మీటర్స్ నేస్తాడట. ఆ మగ్గము 25 మీటర్లు నేయడానికి ఎన్ని సెకండ్లు తీసుకుంటుంది. అయితే 25 మీటర్లు నేయడానికంట ఆ మగ్గము ఎన్ని సెకండ్లు తీసుకుంటుంది మనకు కనుక్కోమంటున్నాడు. అంతేనా. అప్పుడు ఏమవుతుంది 25 ఇంటూ 1/0.128. దీన్ని సాల్వ్ చేయండి. ఏమవుతుంది 25/128/1000. సో ఇది బై 1000 కాబట్టి ఇది ఏమవుతుంది పైకి వస్తుంది. అంతేనా. అప్పుడు 25 ఇంటూ 1000/128 అంతేనా. సో 25,000/128 అంటే అప్రాక్సిమేట్లీ మనకు 195.3 వస్తుంది. 195.3 వస్తుంది. సో మనకు ఆన్సర్ ఏమవుతుందో అప్పుడు ఆప్షన్ బి అవుతుంది. రైట్. సో ఈ క్వశ్చన్స్ అన్ని నార్మల్ క్యాల్కులేషన్ క్వశ్చన్స్ అండి. క్యాల్కులేషన్ వస్తే మీకు ఈజీగా అయిపోతుంది. ఇందులో ట్రిక్స్ ఏముండవు. జస్ట్ క్యాల్కులేషన్ పార్ట్ మీకు ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్. నెక్స్ట్ చూడండి. ఒక జెండా కర్ర 17.5 మీటర్ ఎత్తు కలది. 40.25 నీడ పరుస్తుంది. ఒక జెండా కర్ర అంట సో ఎత్తు ఎంత ఉందట అంటే 17.5 మీటర్స్ ఉందంట. అయితే దాని నీడనంట 40.25 పరుస్తుందట. అయితే ఏమంటున్నాడు అప్పుడు అదే పరిస్థితులలో ఇక్కడ క్వశ్చన్ రాంగ్ ఉందండి. 28.75 నీడ పరిచే క్వశ్చన్ రాంగ్ ఉంది ఇక్కడ. 28.75 నీడ పరిచే భవనం యొక్క ఎత్తు ఎంత. ఓకేనా. భవనం యొక్క ఎత్తు ఎంత కనుక్కోవాలి మనం. భవనం యొక్క ఎత్తు ఎంతనో కనుక్కోవాలి. రైట్. సో అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము ఆ బిల్డింగ్ యొక్క హైట్ కనుక్కోవాలి. రైట్. సో ఆ బిల్డింగ్ యొక్క హైట్ కనుక్కుంటే సరిపోతుంది కదా. సో దీన్ని ఎలా కనుక్కుంటాం చూడండి. 17.5 మీటర్స్ ఉన్న బిల్డింగ్ ఎంత జెండా ఎంత ఇస్తుందట
40.25 ఇస్తుందట. అదే 28.75 మీటర్ నీడ చూపెట్టాలంటే అప్పుడు ఆ బిల్డింగ్ ఎంత హైట్ ఉండాలని అడుగుతున్నాడు. సో దీన్ని ఎలా రాస్తాం మనము? 17.5 ఇంటూ 28.75 బై 40.25, 0 క్యాన్సల్. ఓకేనా? సో అప్పుడు దీన్ని ఎలా రాస్తామండి? 28.75 17.5 అంటే మనకు అప్రాక్సిమేట్గా ఎంత వస్తుందండి? 50,000 వస్తుందా? 28.75 ఇంటూ 17.5 అప్రాక్సిమేట్ ఎంత వస్తుంది అంటే మనకు 50,312.5 బై 44,025. సో ఇప్పుడు మనకు అప్రాక్సిమేట్ ఎంత వస్తుందంటే ఆన్సర్ 12.5 మీటర్స్ వస్తుంది. 12.5 మీటర్స్. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటండి మనది? 12.5 మీటర్స్. స్టూడెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్ రాంగ్ ఉంది, బట్ ఈ క్వశ్చన్ని మీరు సరి చేసుకోండి. ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ భవనం యొక్క ఎత్తు కనుక్కోమన్నాడు, బట్ ఇక్కడ భవనం ఎత్తు ఇచ్చాడు ఇక్కడ, రైట్? సో మనం నీడ కనుక్కోమంటున్నాడు. సో దీని క్వశ్చన్ కరెక్ట్ చేసుకోండి. ఇక్కడ నీడ యొక్క డిస్టెన్స్ ఇచ్చాడు, మన భవనం యొక్క ఎత్తు కనుక్కోమని చెప్పాడు, రైట్? నెక్స్ట్ చూడండి. ఒకడు 10 రోజులలో 5/nth పని పూర్తి చేశాడు. ఈ రేటున పని పూర్తి కావడానికి ఇంకా ఎన్ని రోజులు అతడు తీసుకుంటాడు? రైట్. ఒకడు 10 రోజులలో 5/nth పని పూర్తి చేశాడట కదా. సో 5/8 పని అంటే చూడండి, ఇది ఎంత టోటల్ కదా, ఇది చేసిన పని. ఈ డిఫరెన్స్ ఎంత అండి? రిమైనింగ్ ఎంత? ఇంకా చేయాల్సిన పని. అంటే చేసిన పని ఎంత? 5, చేయాల్సిన పని ఎంత? 3, అంతేనా? అంటే వాడు ఎన్ని రోజులు వేసాడు? 5 పార్ట్స్ని 10 డేస్లో వేసాడు. ఇంకోటి ఏమడుతున్నాడు? ఇంకా పని పూర్తి చేయడానికి ఇంకెంత టైం పడుతుంది అంటున్నాడు. అంటే 5 × 2 ఎంత అండి? 10. 3 × 2 6 కదా. సో దీన్ని ఈ విధంగా వేయచ్చు. ఇంకో విధంగా ఎలా వేయచ్చు మనం? నంబర్ ఆఫ్ డేస్ బై వర్క్ D1 W1 = D2/W2, అంతేనా? సో D1 ఎంత? 10. వర్క్ ఆల్రెడీ ఎంత చేశాడు? 5 చేశాడు, బై 5 = D2 కనుక్కోవాలి. రిమైనింగ్ ఎంత? వీటి డిఫరెన్స్ ఎంత? 3. ఇప్పుడు ఏమవుతుంది? 5 2s 10. సో D2 = 3 × 2 ఎంత అండి? 6. సో మీరు ఏ మెథడ్ చేసినా ఇబ్బంది ఏం లేదు, రైట్? నెక్స్ట్ చూడండి. ఒక పనిని 18 రోజులలో 36 మంది పూర్తి చేయగలరు. అదే పనిని 27 మంది ఎన్ని రోజులలో పూర్తి చేయగలరట? ఇక్కడ ఏమన్నాడు? ఒక పనినంట, ఒక వర్క్ని 18 రోజులలో 36 మంది ఫినిష్ చేస్తారట. అదే పనిని 27 రోజులలో 27 మంది ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు కనుక్కోమంటున్నాడు, అంతేనా? ఎన్ని రోజులలో పూర్తి చేస్తాడు కనుక్కోమంటున్నాడు, రైట్? చూడండి. సో 27, సో ఇది = 1 అవుతుంది. ఎందుకంటే మన ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే D1 M1 = D2 M2 ఈక్వేషన్ ఎలా ఉంటుంది. సో దీన్ని ఇలా రాశాను నేను. సో 9 3s 9 4s 3 6. అప్పుడు ఏమవుతుంది? సో x అంటే D2 = ఏమవుతుంది మనకు? ఇక్కడ D2 రాసుకుందాం. D2 = ఏమవుతుంది? 6 × 4 అంటే 24. 6 × 4 అంటే 24. అంటే నంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై 27 మెంబర్స్ టు కంప్లీట్ ద వర్క్ అంటే ఎన్ని డేస్ అండి? 24 డేస్. అప్పుడు ఆప్షన్ డి. నెక్స్ట్ చూడండి. ఒక కోటలో ఆహారం 150 మందికి 45 రోజులకు సరిపోతుంది. 10 రోజుల తర్వాత 25 మంది కోటను వదిలేశారు. మిగతా ఆహారం ఇంకా ఎన్ని రోజుల వరకు వస్తుంది అని అడిగాడు, రైట్? చాలామంది స్టూడెంట్స్కి ఈ క్వశ్చన్ మీద అవగాహన ఉంటుంది కానీ ఎలా చేయాలో తెలియదు. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మనము దీనికి ఒక మీకు సింపుల్ లాజిక్, సింపుల్ క్వశ్చన్, మీకు సింపుల్ ఫార్ములా ఇస్తాను. ఆ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి, బై హార్ట్ చేయండి కావాలంటే, ఎందుకంటే మనకు ఆన్సర్ ఇంపార్టెంట్, రైట్? సో చూడండి, దీన్ని ఎలా కనుక్కుంటామంటే నంబర్ ఆఫ్ డేస్ని ఎలా కనుక్కుంటాం, నంబర్ ఆఫ్ డేస్ అయినా ఆర్ నంబర్ ఆఫ్ మెన్ అయినా ఎలా కనుక్కుంటామంటే
రిమైనింగ్ డేస్ బై రిమైనింగ్ మెంబర్స్ ఇంటూ ఇనీషియల్ మెంబర్స్ రైట్. సో చూడండి, రిమైనింగ్ డేస్ ఉన్నాయి, టోటల్ ఎంత అండి 45 డేస్ ఉన్నాయి. సో 10 రోజుల తర్వాత అంటే 10 రోజులు అయిపోయినాయి కాబట్టి 45 మైనస్ 10 ఎంత అండి 35. ఇది రిమైనింగ్ డేస్ బై రిమైనింగ్ మెంబర్స్ 25 మంది వెళ్ళిపోయారు అంటే 150లో 25 మెంబర్స్ వెళ్ళిపోతే ఎంత అండి 125 బై 125 ఇంటూ ఇనీషియల్ మెంబర్స్ ఎంత ఇనీషియల్గా 150. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కోవాలి కాబట్టి 125 5 సో 525 5 ఇంటూ 25 is 125 25 6 150 5 7 35. సో అప్పుడు ఎంత అండి టోటల్ ఎంత అవుతుంది 42 డేస్. ఏమవుతుందండి 42 డేస్. 42 డేస్లో వాళ్ళు ఆ ఇచ్చిన ఇంకెన్ని రోజులు ఆహారం సరిపోతుంది అంటే 42 డేస్ ఆహారం సరిపోతుంది. ఇది మై డియర్ స్టూడెంట్స్, ఈ షార్ట్కట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని గుర్తుపెట్టుకోండి, దీన్ని చాలా ప్లేసెస్లో మనం అప్లికేబుల్ చేస్తాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 14 పళ్ళు ఉన్న ఒక పెద్ద చక్రంతో తిరిగే విధంగా 6 పళ్ళున్న చక్రాన్ని అమర్చారు. చిన్న చక్రం 21 భ్రమణాలు చేస్తే పెద్ద చక్రం తిరిగిన భ్రమణాల సంఖ్య ఎంత అన్నాడు. సో 14 పళ్ళున్న ఒక చక్రాన్ని ఏం చేశారటంటే 6 పళ్ళున్న చక్రానికి అమర్చారు. అయితే చిన్న చక్రం 21 భ్రమణాలు చేస్తే పెద్ద చక్రము ఎన్ని భ్రమణాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. అంతేనా? అప్పుడు చూడండి, 7 రెంట్ల 14 7 మూల 21 రైట్. సో 2 ఇంటూ 3 ఎంతండి 2 3s 6 3 3s 9 అంటే పెద్ద చక్రం తిరిగిన భ్రమణాల సంఖ్య ఎంత అని అడిగితే 9 రొటేషన్స్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 120 మంది పెద్దవారికి లేదా 200 మంది పిల్లలకు సరిపోయే భోజనం ఒక క్యాంపులో ఉన్నది. 150 మంది పిల్లలు తిన్న తర్వాత ఎంతమంది పెద్దవారికి మిగతా భోజనాన్ని సరఫరా చేయగలరు కదా. అప్పుడు 200 చిల్డ్రన్స్ ఉన్నప్పుడంట 120 మంది పెద్దవారు తింటారంట. 120 మంది పెద్దవారు తింటారట. తర్వాత కండిషన్ ఇచ్చారు చూడండి, ఇక్కడ 150 మంది పిల్లలు తిన్న తర్వాత అంటే 200లలో 150 మంది తింటే ఎంతమంది అండి 50 మంది చిల్డ్రన్స్ అంతేనా. తిన్న తర్వాత ఎంతమంది పెద్దవారికి మిగతా భోజనాన్ని సరఫరా చేయగలరు అంటే 200 మంది చిల్డ్రన్స్ ఉన్నప్పుడు 120 మెంబర్స్ తింటారు. అదే 50 మంది చిల్డ్రన్స్ ఉన్నప్పుడు ఎంతమందికి భోజనం సరఫరా చేయగలరు అని అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్ అండి. 2 సో 0 0 క్యాన్సిల్ 5 4s అంతేనా. సో అంటే 4 ఇంటూ హౌ మచ్ ఈజ్ 120 30. ఇక్కడ 1 ఇంటూ హౌ మచ్ 30 అంతేనా. అంటే 30 మెన్ అంటే 30 మంది పెద్దవారు మిగతా భోజనాన్ని సరఫరా చేయగలరు. 30 మంది పెద్దవారు భోజనాన్ని సరఫరా చేయగలరు. సింపుల్ క్వశ్చన్. 120 మంది ఉన్నప్పుడు 200 మంది తింటున్నారు. 50 మంది ఉన్నప్పుడు ఎంతమంది తింటారు? సింపుల్ క్వశ్చన్ అది రైట్. సో ఆన్సర్ ఎంత అండి? ఆప్షన్ బి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఒక్కొక్కటి 900 గ్రాము బరువు గల 16 ప్యాకెట్స్ ఉప్పు ఖరీదు 28. ఒక్కొక్కటి 1 kg బరువున్న 27 ప్యాకెట్ల ఖరీదు ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, 900 గ్రామ్స్ ఉన్న 16 ప్యాకేజెస్ ఖరీదు ఎంత అంటే 28 రూపీస్ అంట. అదే 1 కేజీ అంటే 1000 గ్రామ్స్ బరువు ఉన్న 27 ప్యాకెట్స్ ఖరీదు ఎంత అని అడుగుతున్నాడు కదా. సో అప్పుడు దీన్ని ఎలా రాస్తామండి మనం? సో ఎలా రాయొచ్చింది మనం? 28 ఇంటూ 1000 ఇంటూ
27/900 into 16. 0 zeros cancel, right? సో 9 మూల 27 కదా. ఏమొస్తుంది ఇక్కడ 4 16 4 ఏళ్ళ 28 అంతే కదా. సో అప్పుడు ఏమొస్తుంది 2 2s 5s. సో 35 15 105 105/2. సో 105/2 ఎంత వస్తుంది? 52.50 అంటే ఒక్కో కేజీ బరువున్న 27 ప్యాకెట్స్ ఖరీదు ఎంత అంటే 52.50. 52.50. క్వశ్చన్ చూడండి. నలుగురు మేదరి వారు 4 రోజులలో, ఈ క్వశ్చన్ మళ్ళీ ఇంపార్టెంట్ అండి. సో ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగారు. నలుగురు మేదవారు 4 రోజుల్లో 4 చేపలు అల్లగలరు. అదే రేటుతో 8 రోజుల్లో 8 మంది మేదవారు ఎన్ని చేపలు అల్లగలరు అని అడిగాడు. రైట్, ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను, మెన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది వర్క్. రైట్, యాజ్ మెన్ ఇంక్రీజెస్ నంబర్ ఆఫ్ డేస్ టు కంప్లీట్ ది వర్క్ ఈజ్ రెడ్యూసెస్. అంతే కదా. సో అప్పుడు ఏమవుతుంది? మెన్ డేసు హవర్సు బై వర్క్ ఆర్ వేజెస్ ఈక్వల్స్ టు M1 D1 H1 W1 M2 D2 H2 బై W2 ఇలా రాసుకుందాం చూడండి. సో అప్పుడు ఏమవుతుంది? 4 మెదవారంట 4 రోజుల్లో 4 చేపలు అల్లగలరు. అంతేనా? 4 చేపలు అల్లారు, ఇది వర్క్. అదే 8 రోజులలో 8 మంది ఎన్ని చేపలు అల్లగలరు అని అడుగుతున్నాడు. సో 4 4 క్యాన్సల్, 4 2s. రైట్, సో అప్పుడు ఏమవుతుంది? X ఈక్వల్స్ టు 16. అంటే అదే రేటుతో 8 రోజులలో 8 మంది మేదవారు ఎన్ని చేపలు అల్లగలరు అని అడుగుతున్నాడు. అంటే 16 చేపలు అల్లుతారట. అంటే 16 చేపలు అల్లుతారు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6 ఒకే విధమైన మిషన్లు స్థిర రేటుతో నడుస్తూ నిమిషానికి 270 వంతున సీసాలు తయారు చేస్తాయి. ఇదే రేటుతో 10 మిషన్లు అటువంటివే 4 నిమిషాలలో తయారు చేయగలిగిన సీసాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. 6 మిషన్స్ అంట నిమిషానికి, అంటే ఒక నిమిషం పర్ 1 మినిట్కి ఎన్ని చేస్తాయట? 270 చేస్తాయట. అయితే 10 మిషన్స్ 4 మినిట్స్ చొప్పున ఎన్ని సీసాలు తయారు చేసే సీసాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. అంతేనా. సో అప్పుడు ఏమవుతుందండి? 6 ఇంటూ, సో 6 4s 24, 6 5s 30. అంతేనా. అంటే 270 అవుతుంది అప్పుడు. నెక్స్ట్ 40 ఇంటూ 45. అంతే కదా, ఇది 40 కదా. 40 ఇంటూ 45. సో 45 4s ఎంత అండి? సో 90, 180. అంటే 1800. అవి తయారు చేసే సీసాల సంఖ్య 1800. రైట్, ఒకవేళ వాడు ఒక నిమిషానికి పర్ మినిట్ ఎన్ని తయారు చేస్తారంటే ఏంటండి? 1800/4. అంటే ఏమవుతుంది అప్పుడు? 1800/4 అంటే మనకేమొస్తుంది? 450 వస్తుంది. ఒకవేళ వాడు నిమిషానికి ఎన్ని అని కొడితే 450 వస్తుంది. ఇప్పుడు 4 నిమిషాలు గడిగాడు కాబట్టి మనకు 1800. రైట్, క్వశ్చన్ చూడండి. ఒక పాడి కేంద్రంలో 40 రోజుల్లో 40 ఆవులు 40 బస్తాలు తౌడు తింటాయి. ఒకే బస్తా తౌడు ఒకే ఆవు ఎన్ని రోజుల్లో తింటుంది? మళ్ళీ సేమ్ క్వశ్చన్ అండి. 40 రోజుల్లో అంట 40 ఆవులు అంట 40 బస్తాలు తింటాయట. అయితే వాడు ఏమన్నాడు? ఒక బస్తా తౌడు ఒక ఆవు ఎన్ని రోజుల్లో తినగలదు అని అడుగుతున్నాడు. ఎన్ని రోజుల్లో తినగలదు, నంబర్ ఆఫ్ డేస్ అడుగుతున్నాడు. 40. అప్పుడు ఏమవుతుంది? D ఈక్వల్స్ టు 40. అంటే 40 రోజుల్లో తింటుంది. 40 రోజుల్లో ఆవు తింటుంది. 40 రోజుల్లో తింటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రోజుకు 8 గంటలు పనిచేస్తూ 10 రోజులలో ఒక పనిని 12 మంది పూర్తి చేశారు. అదే పనిని 8 రోజుల్లో రోజుకు 15 గంటల వంతున పనిచేస్తే ఎంతమంది పూర్తి అవుతుంది అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? రోజుకి 8 గంటలు పనిచేస్తూ 10 రోజులలో 12 మంది అట ఆ పని కంప్లీట్ చేశారట.
అదే పని 8 రోజులలో రోజుకు 15 గంటల పని చేస్తే ఎంతమందితో పూర్తవుతుంది అన్నాడు. సింపుల్ క్వశ్చన్. చూడండి, 5 రెంట్ల 5 3 15, 8 8 క్యాన్సలు, 3 4 12 అంటే ఏంటండి? సో నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఇక్కడ? నంబర్ ఆఫ్ మెన్ ఇక్కడ మెన్ కావాలి మనకు. నంబర్ ఆఫ్ మెన్ ఎంత అండి? నంబర్ ఆఫ్ మెన్ సో 8. సో 8 members are required to complete the work in time. 8 members are required to complete the work in time. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రోజుకు 6 గంటలు పనిచేస్తూ 18 రోజులలో 8 మంది ఒక పనిని పూర్తి చేశారు. అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేయడానికి 15 మంది పనివారు రోజున ఎన్ని గంటల వంతున పని చేయాల్సి ఉంటుంది అన్నాడు. సింపుల్ క్వశ్చన్ అండి. సో రోజు 6 గంటలు పనిచేస్తూ 18 రోజుల్లో 10 మంది పని పూర్తి చేశారట. సేమ్ అదే పని అంటే సేమ్ ఈక్వల్స్ టు 12 రోజుల్లో పూర్తి చేయడానికి 15 మంది పనివారు రోజుకు ఎన్ని గంటలు పని చేయాలని అడుగుతున్నాడు కదా. సో అప్పుడు సేమ్ క్వశ్చన్ చూడండి. 2 5 10, 5 3 15, 6 రెంట్ల 12, 2 2 క్యాన్సల్, ఇక్కడ 3 6. అప్పుడు ఏంది? నంబర్ ఆఫ్ హవర్స్ ఎంత అండి? నంబర్ ఆఫ్ అవర్స్ ఎంత? 6 అవర్స్. నంబర్ ఆఫ్ అవర్స్ ఎంత అండి? 6 అవర్స్లో వాళ్ళు అనుకున్న పనిని కంప్లీట్ చేస్తారు. సో అప్పుడు మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ. రైట్. క్వశ్చన్ చూడండి. రోజుకు 5 గంటలు పనిచేస్తూ 12 రోజుల్లో 39 మంది ఒక రోడ్డును మరమ్మతు చేయగలరు. ఆ పనినే రోజుకు 6 గంటలు పనిచేస్తూ 30 మంది ఎన్ని రోజుల్లో చేయగలరు? సేమ్ క్వశ్చన్ చూడండి. రోజుకు 5 గంటలు పనిచేస్తూ 12 రోజులలో 39 మంది ఒక రోడ్డును మరమ్మతు చేయగలరు. అదే పనిని రోజుకు 6 గంటలు పనిచేస్తూ 30 మంది ఎన్ని రోజులలో చేయగలరు అని అడుగుతున్నాడు కదా. మనం ఆన్సర్ చూసి 13 అని పెట్టచ్చండి. ఎందుకంటే ఇక్కడ చూడండి 13 మల్టిపుల్ 39 ఉంది ఇక్కడ. రైట్. మనకు ఆన్సర్ అదే వస్తుంది. బట్ చూడండి సింపుల్ లాజిక్. అప్పుడప్పుడు మనం ఆప్షన్ చూసి కూడా టైం లేనప్పుడు ఆన్సర్ పెట్టుకుంటూ పోవాలి. చూడండి 12, సో 12 180, 12 15 180, 5 3 15, 13 3 39 అంతేనా? అంటే నంబర్ ఆఫ్ డేస్ ఎన్నండి? 13 డేస్. నంబర్ ఆఫ్ డేస్ 13 డేస్. రైట్. ఆన్సర్ ఏంటండి ఇప్పుడు? ఆప్షన్ బి. రైట్. సో నెక్స్ట్ సెషన్లో మనం మిగతా క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. సో ప్లీజ్ డూ స్టే సేఫ్ ఎట్ హోమ్. Stay safe. This video is brought to you by AKSIAS.